అంటే మీ పార్టీ పరంగా ఎలాంటి ఖండిస్తారు? అంటే ఎట్లా చూస్తారు? ఇలాంటిది అంటే తెలంగాణ వాదులు మొత్తం కూడా దీనిపైన చాలా వరకు రియాక్ట్ అవుతున్నారు. ప్రొడ్యూసర్స్ అండ్ టీం అంతా ఆంధ్ర టీం అని చెప్తాం, డైరెక్షన్ టీం అంతా తెలంగాణ. సో ఇద్దరు కలిసి ఒక తెలుగు ప్రజలకు ఒక మంచి కంటెంట్ ఇవ్వబోతున్నారు. నేను అలాగా స్వీకరించాలి కానీ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఎక్కడుంది? సో వాళ్ళకి లేని ఇబ్బంది. ఇండస్ట్రీలో మొత్తం కూడా ఎక్కువ ఆంధ్ర పీపులే ఉన్నారు. మొత్తం తెలంగాణ వాళ్ళకి అవకాశాలు లేవు. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న ఈ టైంలో ఇట్లా చేయటం అంటే కరెక్ట్ కాదుగానే ఒక మాట సోషల్ మీడియాలో బాగిదవుతుంది. లేదు అంటే అవకాశాలు తెలంగాణ ఆంధ్ర అని కాదు. ఇప్పుడు యాక్చువల్గా 90% పాన్ ఇండియా మూవీ అయింది. ఇప్పుడు రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల ఇప్పుడు మలయాళం సినిమాలు చూస్తున్నాం మనం. ఓటీటీలో మలయాళం మూవీస్ ఎక్కువ చూస్తున్నాం. మరి అక్కడ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు అందరూ మలయాళం చూస్తున్నప్పుడు మన ఆ డిఫరెన్షియేట్ అక్కడ అవకాశాలు అదన్నా అక్కడ మలయాళం ఆర్టిస్టులు కూడా అవకాశాలు వస్తున్నాయి, తమిళ వాళ్ళకి కూడా అవకాశాలు వస్తున్నాయి, సో తెలుగు వాళ్ళకి కూడా అవకాశాలు వస్తున్నాయి. అంతా ఇప్పుడు ఇండస్ట్రీ అనేది చాలా అంటే దేశవ్యాప్తంగా ఒకటైపోయింది. సో మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయకూడదన్న ఉద్దేశం. ఫైనల్ క్వశ్చన్, మళ్ళీ ఒకసారి నిరంజన్ కుటుంబాన్ని పవన్ గారికి సందర్శించే అవకాశం ఉందా? పరామర్శించే అవకాశం? అయితే తను ఇప్పుడు చికిత్స కోసం రేపు ఎల్లుండో పవన్ కళ్యాణ్ గారు ముంబై వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. సో మేము ఆయన టైం తీసుకొని ఈ విషయాలు ఆయన కూడా స్పందిస్తున్నారు. సో టైం తీసుకొని సందర్శించే అవకాశం ఉంది. ఓకే, ఇది ఇటీవల పవన్ గారి అభిమాని ఎవరైతే ఉన్నారో నిరంజన బాబు చనిపోవటం మాత్రం మొత్తం చాలా విషాదంగా ఉందని కూడా చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శిస్తామంటున్నారు. అంతే దాంతోపాటు ఇడుపుకాయిత సినిమాకి సంబంధించి కూడా ఈ సమస్య వేరే కోణాలు చూడవద్దు అని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో వెంకట్, 10 టీవీ.